విజయవాడ సాయి కృష్ణ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో కీలక రికార్డ్స్ ను పరిశీలించింది. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సిట్ బృందం చేరుకుంది. అంతకుముందు సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారుల విచారణ ముగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు దర్యాప్తు కొనసాగింది. సాయి కృష్ణ తల్లి, ఇద్దరు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సాయి కృష్ణ వ్యవహార శైలి, ఇతరులతో విభేదాలపై ఆరా తీశారు. ఘటనకు ముందు, తర్వాత జరిగిన వివరాలను సిట్ అధికారులు సేకరించారు. విజయవాడ సాయి కృష్ణ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో కీలక రికార్డ్స్ ను పరిశీలించింది. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సిట్ బృందం చేరుకుంది. అంతకుముందు సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారుల విచారణ ముగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు దర్యాప్తు కొనసాగింది. సాయి కృష్ణ తల్లి, ఇద్దరు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సాయి కృష్ణ వ్యవహార శైలి, ఇతరులతో విభేదాలపై ఆరా తీశారు. ఘటనకు ముందు, ఆ తర్వాత జరిగిన వివరాలను సిట్ అధికారులు సేకరించారు. విజయవాడ సాయి కృష్ణ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో కీలక రికార్డ్స్ ను పరిశీలించింది. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సిట్ బృందం చేరుకుంది. అంతకుముందు సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారుల విచారణ ముగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు దర్యాప్తు కొనసాగింది. సాయి కృష్ణ తల్లి, ఇద్దరు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. సాయి కృష్ణ వ్యవహార శైలి, ఇతరులతో విభేదాలపై ఆరా తీశారు. ఘటనకు ముందు, తర్వాత జరిగిన వివరాలను సిట్ అధికారులు సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివ, కనుక సాయి కృష్ణ ఏదైతే లాకప్ డెత్ కేసు ఉందో దీనికి సంబంధించి స్ట్రిక్ట్ గా పూర్తి స్థాయిలో దర్యాప్తు మనం చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్నటి వరకు చూసుకుంటే కనుక ఇటు ప్రభుత్వంతో పాటు మరోవైపు ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా విజయవాడ నగర సిపి రాజశేఖర్ బాబు కూడా ఏదైతే ఇద్దరు ఐపీఎస్ సంబంధించిన అధికారులు ఇద్దరినైతే వేశారో ఆ బృందాన్ని అయితే ఆ బృందం ఏదైతే 2 రోజులు చేసిన దర్యాప్తు జరుగుతుందో దర్యాప్తుని అలాగే వివరాలను పూర్తి స్థాయిలో సిఫ్టీ గా నిన్న సాయంత్రం అందజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వివరాలు అందించారో పోలీసులు అటు నుంచి కూడా సిట్టు బృందం నిన్న రాత్రి అంతా కూడా వాటిని తనిఖీ చేసి అదేవిధంగా అందులో ముఖ్యంగా సాక్షులు ఎవరైతే కొంతమంది సంబంధించిన వివరాలు తెలియజేశారో వాటికి సంబంధించి కూడా ఇటు ఫ్యామిలీతో ఇవాళ మార్నింగ్ ఏదైతే కృష్ణలంకలో ఉన్న సాయి కృష్ణకి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం వంటిగా ఇటు సిట్టు అధికారులు అయితే దానికి సంబంధించిన ఈ యొక్క ఫ్యామిలీలో వాళ్ళ తల్లి సాయి కృష్ణ ఒక తల్లి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి ఆమె అలాగే ఇద్దరు మేనమామలు అదేవిధంగా పిన్ని ఎవరైతే ఇలా కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళనైతే కూడా దీనికి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఏ విధంగా చూసుకుంటే సాయి కృష్ణ ఏదైతే తన విజయలక్ష్మి తన తల్లి ఉన్నారో తన తల్లిని అయితే పూర్తిగా ఈ యొక్క కేసు జరగకముందు సాయి కృష్ణ ప్రవర్తన ఎలా ఉండేది ఏంటి, తనకి సంబంధించి ఏదైతే ఇటువంటి ఎవరికైనా గొడవలు ఉన్నాయా లేదంటే విభేదాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితిగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో ఈ సాయి కృష్ణ వ్యవహార శైలి ఎవరికైనా విభేదాలు గొడవలు వివాదాలు గతంలో ఏదన్నా ట్రాక్ రికార్డ్ ఉందా, ఇటువంటి సమయంలో ఏమన్నా ఇలాంటి విషయాలు గతంలో ఏం జరిగినాయి అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసు సంబంధించి సాయి కృష్ణతో ఫ్యామిలీ మెంబర్స్ చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు, అదేవిధంగా సాయి కృష్ణ
ఈ ప్రస్తుతానికి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సిఐ నాగరాజు కొట్టి లాకప్ డెత్ చేసి అనంతరంగా తన దేహాన్ని తీసుకెళ్లి అది కాల్ చేశారనే విషయాన్ని అయితే చెప్తున్నారో దానికి సంబంధించి గతంలో ఏమన్నా ఆరోపణలు ఏదైతే దానికి సంబంధించి ఈ యొక్క పోలీసులో నాకు ఏమన్నా ప్రాణహాని ఉందని కానీ లేదంటే కనుక తన పోలీసుల ద్వారా కానీ ఇతర వ్యక్తులు ఎవరి వల్ల అయినా తనకు ప్రాణహాని ఉందా లేదంటే ఎలాంటి ఏ ఉన్నాయనే విషయాన్ని అయితే పోలీసు స్ట్రిక్ట్ అధికారులు అయితే వివరంగా కుటుంబ సభ్యులను అడిగి ఉంది. ముఖ్యంగా అక్కడ నుండి కూడా స్ట్రిక్ట్ అధికారులు అయిన తర్వాత మొత్తం 5 గంటల పాటు జరిగిన విచారణ తర్వాత వివరాలు తెలుసుకున్న తర్వాత వాటికి సంబంధించి ఇటు స్ట్రిక్ట్ అధికారులు అయితే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కి అయితే వెళ్ళిన పరిస్థితి. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అయితే ఈ యొక్క తన కమాండ్ కంట్రోల్కి వెళ్ళి ఆ కేసు జరిగిన సమయంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫుటేజ్ సీసీ ఫుటేజ్ కానీ లేదా టెక్నికల్ ఎవిడెన్స్ అలాగే వైర్లెస్ సంబంధించి ఏవైతే ఉంటాయో టెక్నికల్ ఫోన్ కాల్ రికార్డ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సమాచారం కూడా పూర్తిగా పోలీసులు అక్కడ స్ట్రిక్ట్ అధికారులు తీసుకున్నారు. అనంతరం ఇటు చూసుకుంటే ఆ కంట్రోల్ రావడం కంట్రోల్ రూమ్ నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కాడ స్ట్రిక్ట్ అధికారులు చేసుకుని ప్రస్తుతానికి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే మామూలుగా టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయో ఆ కంట్రోల్ రూమ్ తీసుకుని అనంతరం ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకుని సిట్టు బృందం అయితే దీనికి సంబంధించి అయితే ఈ ఒక స్ట్రిక్ట్ బృందం అదే విధంగా క్రైమ్ క్లూస్ టీమ్ అవుతున్నాయి. క్లూస్ టీమ్ చేరుకొని దీన్ని బట్టి ఏదైతే ఇక్కడ ఏదైనా లాకప్ లో ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని మాన్యువల్ గా వెరిఫై చేసుకునేది కూడా ఇక్కడికి వచ్చారు. దీని తర్వాత అనంతరం చూసుకుంటే కనుక ఏదైతే సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో సిఐ నాగరాజు విచారించే అవకాశం కూడా కనబడుతుంది. అంటే ఇప్పుడు సిట్ దర్యాప్తు ఏ దిశగా కొనసాగుతుంది? అంటే దర్యాప్తులో మరికొందరు విచారించే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పటివరకు సిట్ విచారణలో ఏమైనా ఆధారాలు లభించాయా? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? సిట్ ఆ విచారణ చూసుకుంటే సిట్కి సంబంధించి పూర్తిగా అయితే తన ఏదైతే ఒక కేసు పోలీసులు అదే కృష్ణలంక సీఏ ఎవరైతే అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు కానీ అదేవిధంగా ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం అయితే తెలిసిన విషయం. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే సిఐది కానీ సిఐ ఆ రోజు ఏం జరిగింది అసలు కేసుకి ఏం జరిగింది ఏంటని అటు పోలీస్ శాఖకు సంబంధించిన బృందం అయితే ఆ రోజు ఇచ్చింది. ప్రత్యేక బృందం ఇచ్చిన దర్యాప్తు చేసిన ఆధారాల ప్రకారం స్ట్రిక్ట్ గా దీనికి విచారణ చెప్పింది. సేమ్ అదే విధంగా కొంతమంది సాక్షులు ఏవైతే చెప్పారో అదే విషయము ఎంతవరకు నిజం అలాగే ఏదైతే అతను అసలు ఏం జరిగింది ఆ రోజు కేసుకు సంబంధించిన ఇప్పటికీ వివరాలను అయితే చేపడుతున్నా. అదే విషయంగా చూసుకుంటే ముఖ్యంగా ఇటువైపు ఈ కృష్ణలంక ఇప్పుడు దాకా టెక్నికల్ అయితే కానీ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా మరోవైపు కోర్టులో కూడా సబ్మిట్ కోర్టులో అదైతే హ్యూమన్ రైట్స్కి వెళ్ళడం హ్యూమన్ రైట్స్ నుండి కోర్టు కూడా ఇప్పటికి తనని 29వ తారీఖున అయితే కోర్టు ముందు హాజరుపరిచింది. అదేవిధంగా తర్వాత ఏమో ఏదైతే ఒక కోర్టుకి సంబంధించి ఏదైతే ఆ సీసీ ఫుటేజ్ కానీ టెక్నికల్ అవార్డ్స్ హార్డ్ డిస్క్ ఇలాంటివి కూడా కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఇవాళ పొద్దున అయితే పోలీసులు కూడా కోర్టుకి సబ్మిట్ చేసింది. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ ఈ యొక్క ఏదో టెక్నికల్ అవార్డ్స్ కోసం కంట్రోల్ రూమ్ లో కాల్ రికార్డ్స్ వైర్లెస్ కనెక్షన్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి విచారణ చేపట్టారు. అది ముఖ్యంగా అటు ఎటువంటి ఆధారాలు ఇప్పటికీ పోలీసులు లభించాయన్న విషయాన్ని అయితే సిటీ లభించిన సిటీ అధికారులు అయితే ఇంకా పూర్తి స్థాయిలో బయటకు పెట్టలేదు. అదేవిధంగా ఈ కేసును 1-2 రోజుల్లోనే పూర్తి చేసే విధంగా అయితే ముందుకెళ్తున్న పరిస్థితిగా కనబడుతున్నాయి. మరోవైపు అయితే ప్రస్తుతానికి సిటీ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఇంకా ఉన్నారు. ఇంకా విచారణ అయితే కొంత జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు దొరుకుతాయి అంటే క్లూస్ టీమ్ కి సంబంధించి ఆ రోజు ఒక పైన లాకప్ లో ఏమన్నా లాకప్ కి సంబంధించిన ఆ రోజు ఎలాంటి విచారణ చేశారు లేదా కొట్టారా లేదా ఇలాంటి బ్లడ్ శాంపుల్స్ లేదా ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి ఏమన్నా ఆధారం దొరికే అవకాశం ఉందా అని చెప్పి కూడా ప్రస్తుతానికి అయితే సిట్ అధికారులు అలా క్లూస్ టీమ్ అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వెరిఫై చేస్తున్న పరిస్థితి ఉంది. దీని తర్వాత చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క ఇది అయిన తర్వాత ఇక ఎటువంటి ప్రొసీజర్ లో ముందుకెళ్ళబోతున్నారని చూడాల్సి ఉంది. రైట్. థాంక్యూ.